యాసంగి సీజన్లో సాగునీరు విడుదల చేయకపోవడంతో వరి పొలాల రైతులకు ఆత్మహత్యల శరణ్యమని సిపిఎం పార్టీ నాయకులు బురి శ్రీరాములు అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను ఎస్ఆర్ఎస్పీ కాలువను పరిశీలించారు. ఎండిపోయిన పంట పొలాలకు ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కౌలు రైతులను సైతం ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందించాలన్నారు. తక్షణమే ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా సాగునీరు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. రైతులకు నష్టపరిహారం అందకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవ్వాలి ఎకరానికి 30,000 నష్టపరిహారం. ఇవ్వాలి ఎకరానికి 30,000 నష్టపరిహారం. రైతుల పంటలను ఇవ్వాలి ఎకరానికి 30,000 నష్టపరిహారం. ఇవ్వాలి ఎకరానికి 30,000 నష్టపరిహారం. ఆదుకోవాలి శ్రీరామ్ సాగర్ నీళ్లు వదిలి రైతాంగాన్ని కాపాడాలి. ప్రభుత్వ రైతాంగాన్ని నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వెంటనే ఆదుకోవాలి. రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే కాపాడాలి. ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తూ ప్రభుత్వం పరిస్థితున్నది. ప్రతి ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతిపాదిస్తున్నాం. ఇవాళ వెంటనే ప్రభుత్వం దీని మీద స్పందించి కలెక్టర్లని, తహసీల్దార్ గారులని ఈ గ్రామంలో ఇవాళ మునగాల మండలం కావచ్చు, నడిగూడ మండలం కావచ్చు, మోతే కావచ్చు, సూర్యాపేట జిల్లాలో ఎండిపోయినటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో రైతులను ఆదుకోవడం కోసం ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పోరుబాటులో భాగంగా రేపు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ని 26వ తారీఖు నాడు ఈ రైతాంగ సమస్యల మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నిటి మీద కూడా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి మేము సిద్ధమై ఉన్నామని. రోజు ఎండిపోయిన పొలాలు ఎండిపోయినాయి. కనీసం అరకొరకు ఉన్నటువంటి పొలాలని కాపాడటానికి ఎమ్మటే శ్రీరామ్ సాగర్ నీళ్ళని విడుదల చేసి మిగిలిన పొలాలని, పంటల్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లా మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని చెప్తున్నటువంటి మంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రైతాంగ సంఘం నుంచి, వామపక్షాల, కమ్యూనిస్టు పార్టీల తరపు నుంచి కూడా, ప్రజల తరపు నుంచి, రైతుల తరపు నుంచి ఖచ్చితంగా వెంటనే నీటిని వదిలి ఈ పొలాలని, ఎండిపోయిన పొలాలు ఏదైతే ఉన్నదో వాటికి 30,000 రూపాయలు నష్టపరిహారం తప్పకుండా ఇవ్వాలి. అది అందరు కలెక్టర్ గారికి ఆర్డర్ ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ఏదైతే ఇప్పుడు కొద్దిగా గొప్ప మిగిలినటువంటి పొలాలు ఏదైతే ఉన్నాయో ఆ నీటిని వదిలి ఎమ్మటి ఆ పంటలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఏదైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామో ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇందులో రైతులతో పాటుగా కౌలు రైతులు అదనంగా ఉన్నటువంటి పరిస్థితి. 3 ఎకరాల నుంచి 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు ఒక్కొక్క రైతు కౌలు తీసుకొని ఇలా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నటువంటి పరిస్థితి. అందుకని ప్రభుత్వం స్పందించకపోతే రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆత్మహత్యలను నివారించాలి, రైతాంగాన్ని కాపాడాలని